వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. వివాదంలో హెచ్సిఏ వాస్తవానికి ఒక్కసారి చూసినట్టయితే అనేక సార్లు అనేక వివాదాల్లో ఇరుక్కుపోయిన క్రికెట్ అసోసియేషన్ మరొకసారి అందులో వివాదానికి తెరదేసినట్టుగానే హెచ్సిఏ జనరల్ సెక్రటరీ అయినటువంటి ధర్మ గురువారెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ మీద సిఐడి అధికారులు ఈరోజు హెచ్సిఏ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రావు, అలాగే అతనితో పాటు శ్రీనివాసరావు గారు, అలాగే సునీల్ కాంటే గారు, శ్రీచక్ర రాజేందర్ యాదవ్ గారు, అలాగే శ్రీచక్రకు సంబంధించిన కవిత గారిని అరెస్టు చేసినట్టుగా అనేక సెక్షన్లపై వారికి 2.5 కోట్ల దాదాపుగా 2 కోట్ల 32 లక్షల రూపాయల ఫ్రాడ్ చేసినట్టుగా గుర్తించి వారి మీద అనేక సెక్షన్ల కింద 465, 468, 471, 493, 420తో సహా సెక్షన్ 34 కింద కేసులు నమోదు చేసి ఈరోజు జగన్మోహన్ను అరెస్ట్ చేయడం జరిగింది, జగన్మోహన్ రావును. ఈ విషయంపై వాస్తవానికి చూసినట్టయితే గతంలో కూడా కొన్నిసార్లు ఇలాగే నకిలీ పత్రాలు సమర్పించి అనేకరు ఈ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన వారి మెంబర్షిప్ పొందారని ఇంతకుముందు కూడా మనకు కొన్ని ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే జగన్మోహన్ రావుకు సంబంధించిన ఏదైతే నకిలీ పత్రాలతోని తను అధ్యక్ష పదవిలో నిలుచుకున్నాడని, అలాగే గతంలో జరిగిన ఈ సన్ రైజర్స్కు సంబంధించిన క్రికెట్ మ్యాచ్లో టికెట్లకు సంబంధించిన అవకతవకలు జరిగాయని, ఆ నేపథ్యంలోనే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా అనేక సెక్షన్స్ కింద అతని మీద కేసు వేసి అరెస్టు చేయడం జరిగింది. ఈరోజు అదే విషయంపై మాట్లాడేకి వివాదంలో హెచ్సిఏ ఈ విషయంలో మనం మాట్లాడడానికి ఈరోజు ప్రముఖ క్రికెట్ అసోసియేషన్ బోర్డు సభ్యులైనటువంటి బాబురావు గారు, అలాగే గ్రాదేకర్ హెచ్సిఏ సభ్యులైనటువంటి గ్రాదేకర్ గారు, అలాగే స్పోర్ట్స్ ఎనలిస్ట్ అయినటువంటి మోహన్ గారు, అలాగే డివైఎఫ్ఐ ఉపాధ్యక్షులైనటువంటి ఆనగంటి వెంకటేష్ గారు కూడా ఈరోజు మన ఫోర్ సైజ్ టీవీతో మాట్లాడడానికి ఈ వివాదంపై అసలు వాస్తవం జరిగిందేంటి, దీని మీద ఎలా స్పందించారో ఒకసారి మనం విశ్లేషించడానికి, దీని అసలు వెనుక కారణాలు ఏంటని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో ఫస్ట్గా మనం ఒకసారి బాబురావు గారు, ఈరోజు జగన్మోహన్ రావు గారు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు, దీని మీద ఎలా స్పందిస్తారండి? ఇది క్రికెట్ బాగుపడాలి, అప్కమింగ్ క్రికెటర్స్ కు న్యాయం జరగాలంటే ఇటువంటివి అంటే తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడాలి. ఇది అంటే ఇది ఒక స్టార్టింగ్ క్రికెట్ కు అంటే మంచి రోజులు రానికే ఓ స్టార్టింగ్ అని అనుకుంటున్నా. ఇంకా కూడా ఉన్నాయి, అవన్నీ ప్రక్షాళన జరగాలి. ఇక్కడ వాస్తవంగా క్రికెట్ అసోసియేషన్లో ఎన్నో అవినీతే కానీ ప్లస్ ఈ సెలక్షన్లో కానీ ఇవన్నీ కూడా తప్పులు జరుగుతున్నాయి. అండ్ గతంలో ఒక 10-15 ఏళ్ల సంది కూడా ఐపీఎల్ నడుస్తుంది. ఐపీఎల్ నడుస్తున్నప్పుడు కూడా ఇటువంటి అవకతవకలు కొన్ని జరిగినా ఇంత బహిర్గతంగా ఇంత పెద్ద ఎత్తున జరగలేదు. అయితే ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే క్రికెట్ ను పక్కకు పెట్టేశారు. టోటల్ గా క్రికెట్ అనేది నా ఉద్దేశంలో ఇండియాలో బ్యాక్ లో ఉన్నదంటే మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కంప్లీట్. అయితే దానికి తోడు వాళ్ళకు దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనే ఆలోచన ఎక్కడ లేదు. కావాలని ఎవరిలో కోచ్లను బయటకెళ్ళి చేస్తారు, వాళ్ళ పేర్ల మీద డబ్బులు దండుకుంటారు కానీ కరెక్ట్ క్రికెట్ కోచింగ్ జరగడం లేదు. అంటే రూరల్ క్రికెట్ డెవలప్మెంట్ లేదు. ఇదే విధంగా అంటే వచ్చిన డబ్బులు అన్నిటి కూడా అంటే ఇక్కడ వీళ్ళ కరప్షన్కే సరిపోతుంది. కానీ అంతేందుకు రీసెంట్ గా మొన్న జనరల్ బాడీ జరిగే ముందు క్లబ్ సెక్రటరీలకు ఎప్పుడో 1 year కింద జనరల్ బాడీలో అప్రూవ్ అయింది. దాని జనరల్ బాడీలో మొన్న ఆ డబ్బులు వేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ప్రలోభ పెట్టడం, అంటే వాళ్ళు చేసిన కరప్షన్ ను జనరల్ బాడీలో రేజ్ చేయొద్దనే ఉద్దేశంతో ఒక 100 మందికి వాళ్ళు 3 లక్షలు డబ్బులు వేయడం జరుగుతుంది. అంటే ఇది దేని గురించి? వాళ్ళ కరప్షన్ తప్పించుకోవడానికే కదా. ఇక వాస్తవంగా ఇంకోటి చెప్పాలంటే వీళ్ళు నామినేషన్ వేసిన రోజే జగన్మోహన్ రావు గారు ప్రెసిడెంట్ కు నామినేషన్ వేసిన రోజే ఎలక్షన్ ఆఫీసర్ కు నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమనంటే ఆయన ఎలక్షన్ ఆయన నామినేషన్ చెల్లదు, ఆయన అసోసియేషన్ మెంబరే కాదు, ఆయన ఏదైతే అసోసియేషన్ నుంచి ఓటింగ్ వస్తుందో అదంతా ఇల్లీగల్ అనేది ఆ రోజే ఎలక్షన్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. అయినా ఈ 1.5 year కరప్షన్
అటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి కరప్షన్ పెంచి పోషించినట్లే కదా. అంటే మరి వాస్తవానికి ఒకవేళ కనుక ఎలక్షన్స్ ముందే మీరు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ అది ఏదైతే ఎలక్షన్స్ సంబంధించి అతను సభ్యులు కాకపోయినప్పటికీ ఆయనను తీసుకొని ఈరోజు ప్రెసిడెంట్గా కూడా గెలిపించడంలో అసలు ఎవరి దీని హస్తం ఉన్నదిగా మీరు గుర్తిస్తానండి? లేలే, ఇందులో ఎంత పెద్ద లాజిక్ జరిగిందంటే వచ్చే అతను ఎంత ప్లాన్ వచ్చిందంటే తెలుసా మీకు? అతను ఏ క్లబ్ నుంచి వస్తున్నా అనేది ఎవరికి తెలియని, ఇచ్చేట అతను ఎవరికి తెలియలేదు. అంటే ఆయన మెంబరు అసలు కరెక్ట్ గా ఒరిజినల్ గా ఆయన రావాలనుకుంటే ఫేర్ గా రావచ్చు కదా. ఇప్పుడు ఓ ఏడాది ముందు ఆయన క్లబ్ లకు రావచ్చు, 2 ఏళ్ల ముందు క్లబ్ లకు రావచ్చు. నువ్వు 1-2 నెలల ముందు దొంగతనంగా క్లబ్ లకు ఎందుకు వచ్చినావు అంటే నీకు తెలుసు కదా అది అంతా. అంటే అదంతా వాస్తవంగా అతను ఒక్కడే కాదు, ఇవాళ జగన్మోహన్ డైరెక్ట్ అక్యూజ్ అయ్యాడు. దాని ఇంకా ఎంతమంది ఇది మెయిన్ కారణం ఏం చెప్పాలన్నా, లాస్ట్ ఎలక్షన్ లో ఈ జగన్మోహన్ తెలంగాణ ప్రీమియర్ లీగ్ కాంట్రాక్ట్ ను హస్తగతం చేసుకోవాలన్న దురుద్దేశంతో అక్కడ కొంతమంది లాస్ట్ కమిటీ మెంబర్లకు 2-3 కోట్లు వాళ్ళు ఇవ్వడం జరిగింది బ్రైబ్. ఆ డబ్బులకు కంపెన్సేషన్ గా మీరు కాంటాక్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ ఏం చేసిండు, అరే నాకు ఐపీఎల్ మీరు ఇస్తాన్నారు, ప్రీమియర్ లీగ్ తెలంగాణ ప్రీమియర్ లీగ్ ఇస్తాన్నారు, మీరు ఇవ్వలేదు, నా డబ్బులు వాపస్ చేయండి. అరే డబ్బులు మేము ఇవ్వలేము, కావాలంటే మీరు కాంటాక్ట్ చేయండి, మిమ్మల్ని గెలిపిస్తాం. మేము గెలిపించేసి నువ్వే దున్నుకో మొత్తం క్రికెట్ అసోసియేషన్. అది వాస్తవంగా జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి మనం చూసినట్టయితే ఇప్పుడు బాబురావు గారు ప్రస్తుతం ఒక దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానే ఈరోజు క్రికెట్ అంటే ఒక క్రేజ్గా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రసిద్ధిగాంచిన క్రికెట్కు సంబంధించిన ఈ ఆరోపణల వలన ఈరోజు మన రాష్ట్రానికి ఒక చెడ్డ పేరు వచ్చినట్టుగా భావించవచ్చా ఈ విషయంలో? మచ్చ ఇది మన ఇండియాలోని కాదు, ఈ క్రికెట్ అనేది ఒక ప్యాషన్, ఒక అంటే ప్రపంచం మొత్తంలో ఒక మంచి గేమ్, ఫ్యాషన్, ప్రతి ఒక్కరు చూసే గేమ్ ఇది, ప్రతి ఒక్కరు లవ్ చేసే గేమ్ ఇది. అటువంటి గేమ్ వీళ్ళు కలుషితం ఎట్లా అంటే మన ఇండియాలోనే కరప్షన్లో కూడా ఉన్నది, టాప్లో లేదని లేదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. దాంతోపాటు ఇంకా ఢిల్లీ ఉండే, జమ్మూ కాశ్మీర్, ఇట్లా కొన్ని స్టేట్లు ఉండే. కానీ వీటన్నిటిని కూడా బీట్ చేస్తూ ఇవాళ ఒక ఫ్రాంచైజీని ఇక్కడికి తరిమేసే విధంగా చేయడం ఎంత మటుకు న్యాయం? ఒక ఫ్రాంచైజర్ ఇక్కడికి మేము షిఫ్ట్ చేసేస్తా, నేను ఇక్కడికి సన్ రైజర్, నేను ఇక్కడికి నేను ఐపీఎల్ మ్యాచెస్ నేను కండక్ట్ చేయలేను అనే స్థాయికి దిగజారిందంటే అతను రావడమే అదే ప్లాన్ తోటి వచ్చిండు. రైట్, ఓకే బాబురావు గారు మరొకసారి మీకు తెలుస్తానండి, ఎందుకంటే ఇంత ప్రతిష్టాత్మకమైన ఈ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఈ ఫ్రాడ్ రావడం, అందులో ప్రధానంగా ప్రెసిడెంటే దీంట్లో పాల్గొనడం వల్ల దేశ ప్రతిష్టకే దెబ్బతీసే విధంగా ఉన్నది. కాబట్టి మరొకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అప్పటిదాకా డివైఎఫ్ఐకి సంబంధించిన ఎవరైతే నాయకులు ఉన్నారో జావేద్ గారు కూడా వచ్చేసారు లైన్లోకి. జావేద్ గారు, ప్రస్తుతం ఇదైతే ఈ విషయంలో డివైఎఫ్ఐ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళనగా చెప్పినట్టు తెలుస్తుంది. కానీ ఈరోజు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రికెట్లో ఇంత పెద్ద దారుణం జరిగిందంటే 2.32 crore, అంటే దీని వెనకాల ఇంకా పెద్ద ఎత్తున ఏదో హస్తం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ విషయంలో మీరు ఎలా స్పందిస్తారండి? మొదటగా హెచ్సిఏ బోర్డు ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి వివాదాస్పదాలు అవుతున్నాయి. గతంలో అజరుద్దీన్ ఉన్నప్పుడు కానీ, వివేక్ ఉన్నప్పుడు కానీ, అంతకుముందు కూడా చాలా మంది ఉన్నప్పుడు కూడా ప్రతిసారి కూడా హెచ్సిఏ బోర్డు మొత్తం అక్రమాలకు ఒక అడ్డగా తయారైంది. హైదరాబాద్ ఒకటి పేరుని సర్వనాశనం చేస్తున్నారు, మొత్తం దేశవ్యాప్తంగా చర్చనాంశం చేస్తున్నారు. ఇది చాలా హైదరాబాద్ ఒక నవలపాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సన్ రైజర్స్ కూడా హైదరాబాద్ ఆడతారా లేక విశాఖపట్నం ఆడతారని చెప్పేసి కూడా ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేశంలోనే ఐపీఎల్ మ్యాచ్ లో ఇట్లాంటి కుంభకోణాలు గతంలో చూసాము, ఇప్పుడు చూస్తున్నాము. వెంటనే ఏంటంటే జగన్మోహన్ రావు ఆయన ఒక పెద్ద వ్యాపారవేత్త, ఆయన ఒక స్కూల్స్ ఉన్నాయి ఆయనకి, అక్షర స్కూల్స్ ఇంటర్నేషనల్, అలాగే చాలా ప్రీమియర్ లీగ్ పెట్టాడు. కేసీఆర్ కి సమీప బంధువు ఆయన. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక హెచ్సిఏ ప్రెసిడెంట్ చేస్తే ఆయన వ్యాపారాల్లో మాత్రమే ఒక క్రీడాకారుల్లో కానీ లేకుంటే హైదరాబాద్ సంబంధించి ఎటువంటి మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు దీనిపైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే హెచ్సిఏ బోర్డులో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు శ్రీచక్ర అని చెప్పేసి ఒక క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేసుకొని ఆ క్రికెట్ క్లబ్ ద్వారా ఆయన ఈ రోజు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యిండు. హైదరాబాద్ లో 30 క్లబ్లు ఉన్నాయి. ఈ 30 క్లబ్లు అవసరమా?
జిల్లాకు ఒక క్లబ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాము. హైదరాబాద్ లో ఇన్ని క్లబ్లు అవసరం లేదు, ఒకటే క్లబ్ ఏర్పాటు చేసుకొని ఆ క్లబ్ ద్వారా అన్ని జిల్లాలలో 33 జిల్లాలు ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఒక క్లబ్ ఏర్పాటు చేయాలి. ఆ క్లబ్ల నుంచి ఎవరైతే న్యాయంగా నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళనే కేటాయించాలి. రెగ్యులర్ గా ప్రభుత్వం పర్యవేక్షణ ఇప్పుడు ఈ విషయంలో మరొకసారి వస్తానండి. మనం రూరల్లలో జిల్లాలలో ఎక్కడైతే మన క్లబ్లు ఏర్పాటు చేయాలని ఒక ఇంతకుముందే దానికి సంబంధించిన ప్రతిపాదన ఉన్నది. దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దానికి నిదర్శనమే ఈరోజు ఇంత పెద్ద కుంభకోణం జరిగినప్పటికీ అదే బయటకు వచ్చింది. ఒకసారి మోహన్ గారు లైవ్ లో ఉన్నారు. మోహన్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్ అయిన మోహన్ గారు, ఈ విషయంపై ఈ రోజు జగన్మోహన్ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే నలుగురు సైతం మీద దాని మీద కూడా ఒక ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దీని మీద ఎలా స్పందిస్తారండి మీరు? ఇది చాలా ఫస్ట్ టైం అవుతుందండి ఎస్టీఏ ప్రెసిడెంట్ ని అరెస్ట్ చేసింది అంటే, అది కూడా సిఐడి చేసిందంటే చాలా కుంభకోణం అయిందని అనుకోవచ్చు. నా ఉద్దేశంలో ఏమంటే, నా ఎస్సీఏ క్రికెటర్స్ ని ఎవరు ఎలక్ట్ చేయాలా, ఓన్లీ రంజీ ట్రోఫీ ప్లేయర్స్, స్టేట్ ప్లేయర్స్ వాళ్ళే ఎలక్ట్ అవుతే గేమ్ ని ఇంప్రూవ్మెంట్ అవుతుంది. వీళ్ళు గేమ్ ని ఇచ్చేసి వీళ్ళు ఎట్లా ముందుకు పోవాలా, ఎట్లా మేము పైసలు తెచ్చుకోవాలా, అట్లా వీళ్ళు వాళ్ళ ఉద్దేశం ఉన్నది. నా ఉద్దేశం ఏంటంటే, క్రికెట్ డెవలప్ చేసుకుని స్టేడియం డెవలప్ చేసుకోవాలా. తర్వాత ఇట్లాంటి కుంభకోణం దీని ముందుతో ఎప్పుడు అవలే. కానీ ఇది చాలా షాకింగ్ న్యూస్ అండి. సిఐడి వచ్చి అరెస్ట్ చేసిందంటే చాలా తప్పండి, అది సిగ్గుచూడు. ఇది ఇండియాలో ఏ అసోసియేషన్ లోకో ఇట్లా అవలే. సో మనము డెఫినెట్లీ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నా చూడాలా. బట్ క్రికెట్ ప్లేయర్స్ ఆడకుండానే వాళ్ళు ఎలక్ట్ అవుతుందంటే ఇక్కడ పైసలు ఉన్నదని వాళ్ళు వస్తారు. వాళ్ళు క్రికెట్ డెవలప్ చేయరు, ఏం చేయరు, కానీ పైసలు తీసుకుని పోతారని వాళ్ళ ఉద్దేశం ఉన్నదండి. ఇది చాలా అన్యాయం అండి. ఇది డెఫినెట్లీ ఖండించాలా. స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంటర్ఫియర్ అయ్యి ఓన్లీ స్టేట్ ప్లేయర్స్ ఎలక్ట్ చేయాలా అండ్ ఫేర్ గా నడిపేలా అసోసియేషన్. ఏ అసోసియేషన్ లేదండి, హాకీ లేదు, ఫుట్బాల్ లేదు, ఏ అసోసియేషన్ లో అంత పైసలు లేవు. కానీ ఇక్కడ పైసలు ఉన్నది ఇక్కడ వస్తున్నారు వాళ్ళు. చాలా బ్రహ్మాండమైన పాయింట్ ను మీరు రేజ్ చేశారండి. ఏ క్రికెట్ ప్లేయర్స్ అయితే దాంట్లో ఉంటారో వారినే తీసుకొచ్చి ఆ పదవులలో తీసుకొస్తే ఆ గేమ్ ను ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఒక బిజినెస్ కమ్యూనిటీకి సంబంధించిన ఆ క్రికెట్ తోని సంబంధం లేని వారిని తీసుకొచ్చి క్రికెట్ అసోసియేషన్ లో పెడితే మాత్రం ఇలాగే జరుగుతాయి. వారు ఇలాగే ఈ కుంభకోణాలకు పాల్పడతారని చెప్తున్నారు. ఈ విషయంపై ఇప్పుడు గతంలో కూడా మనం చూసాం. హెచ్సిఏకు ఇది మొదటి కాదండి. ఇంతకుముందు మనం డివైఎఫ్ఐ మన అధ్యక్షులు చెప్పినట్టుగా ఇంతకుముందు గతంలో కూడా ఈ అవకతవకలు జరిగాయి. కానీ ఇది రాష్ట్రంలోనే ఫస్ట్ సారి, అలాగే ప్రపంచంలోనే ఇంతగా ఈ రోజు దిగజారిపోవడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? దీన్ని ఇంకా ఎలా విశ్లేషిస్తారండి మీరు? అంటే డెఫినెట్లీ మీరు ఇండియన్ క్రికెట్ బోర్డ్ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియాలో ఏ స్టేట్ లోకో ఇట్లాంటి కుంభకోణం అవటం లేదు. ఎక్కడ మీరు చూడండి, లేకపోతే పేపర్లో వస్తుంది కదా, ఇది ఓన్లీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరు వాళ్ళు డెఫినెట్లీ మిస్యూజ్ చేస్తున్నారు. అండ్ ఎవరు గేమ్ ఇక్కడ పైసలు ఉన్నాయని వస్తున్నాం. ఇంకోటి వచ్చి ఎవరు ఆడలేదు, వాళ్ళ ఎలిజిబిలిటీకి ఎలక్షన్ కి ఎలిజిబిలిటీ లేకుండా చేయాలండి. అట్లా చేస్తేనే అవుతుంది. డెఫినెట్లీ ఒక మంచి డిసిషన్ స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలండి. ఎందుకంటే ఇది నేను క్రికెట్ ప్లేయర్ అనుకోవడానికి మాకు ఎట్లా అనిపిస్తుంది. ఎందుకంటే క్రికెట్ ప్లేయర్స్ కి ఏం లాభం ఏం లేదు, కానీ వీళ్ళకి చాలా లాభం ఉన్నది. అండ్ డెఫినెట్లీ వీ షుడ్ ట్రై టు చెక్ దిస్ కుంభకోణం అండి. ఇప్పుడు ప్రస్తుతం మోహన్ గారు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ కుంభకోణాలు ఎప్పుడైతే బయటపడుతున్నావో ఈ రూరల్ నుంచి వెళ్ళి వచ్చే విద్యార్థులు, స్పోర్ట్స్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎంతో నిరాశ చెందుతున్నారు. ఇప్పుడు మన మిత్రుడైనటువంటి డివైఎఫ్ఐకి సంబంధించిన ఎవరైతే మాట్లాడారో మన జావేద్ గారు మాట్లాడుతూ, రూరల్ ఏరియాస్లలో స్పోర్ట్స్ క్లబ్ పెడితే ఎంతో దానికి అభివృద్ధి చెందది. రూరల్ ఏరియాస్ నుంచి వెళ్ళి కూడా విద్యార్థులు అయితే స్పోర్ట్స్ లో ఆసక్తి చూపెడుతున్నారో వారికి చేయించినట్టు అయితే అని చెప్తున్నారు. కానీ ఈ రోజు హైదరాబాద్ లోనే 30 క్లబ్లు ఉండగా దీనికి ఇంపాక్ట్ మాత్రం రూరల్ లో పడుతున్నట్టు చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి?
డెఫినెట్లీ రూరల్ ఏరియాస్ లో చాలా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారండి. ఈ ఎఫెక్ట్ వచ్చి రూరల్ ఏరియాస్ కు పడుతుంది, కానీ రూరల్ ఏరియాస్ లో ఇంత కుంభకోణం అవ్వదు. మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ కు ఉన్నారు, వాళ్ళకి మంచి కోచింగ్, మంచి ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళు డెఫినెట్లీ మంచి ప్లేయర్ అవ్వచ్చు. ఎందుకంటే క్రికెట్ ప్లేయర్స్ ఈవెన్ పంజాబ్, హర్యానా చూస్తే మీరు రూరల్ ఏరియాస్ వాళ్ళు వచ్చారు రంజీ ట్రోఫీ టీమ్ లో. రూరల్ ఏరియాస్ లో మంచి ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళకి మంచి కోచింగ్ ఇచ్చి మంచి ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళు డెఫినెట్లీ రూరల్ ఏరియాస్ కు మనం డెవలప్ చేయాలి. అవి ఇక్కడ ఏమంటున్నారంటే వీళ్ళే డెవలప్ అవుతున్నారని గేమ్ మొత్తం మర్చిపోతున్నారని, అది చాలా అన్యాయమైంది. గేమ్ గురించి మాట్లాడాలి, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా. మనం రంజీ ట్రోఫీ నేను సెలెక్టర్ ఉన్నప్పుడు ఆఫ్టర్ 50 years we have won the రంజీ ట్రోఫీ. తర్వాత నేను ప్రహ్లాద్, మహేశ్వర్ సింగ్, లోకేందర్ రాజ్ మేము సెలెక్టర్ ఉన్నప్పుడు 944 runs హైయెస్ట్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ రికార్డ్ అది. అంటే ఒక ఇన్నింగ్ లో హైదరాబాద్ చేసింది. అంత మంచి పెర్ఫార్మెన్స్ తోటి మనం ముందు పోతే అట్లనే కంటిన్యూ చేయాలి, కానీ వీళ్ళు బ్యాక్వర్డ్ గా వాళ్ళు పోతున్నారు. ఇది చాలా మంచి విషయం కాదండి. ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు మిస్టర్ మోహన్. జస్ట్ ఐ విల్ గో టు ద మిస్టర్ బాబురావు గారు. బాబురావు గారు, ప్రస్తుతం మనం ఒకసారి చూసినట్లయితే మోహన్ గారు చాలా క్లియర్ గా చెప్పారు ఏంటంటే గతంలో ఏదైతే రాష్ట్రానికి సంబంధించి ఉభయ రాష్ట్రంగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రంగా ఉన్నప్పుడు సమయంలో పెద్ద ఎత్తున ఒక రంజీ ట్రోఫీకి సంబంధించి కూడా ప్రపంచంలోనే ఒక పేరు తెచ్చుకున్నట్టుగా ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈరోజు వివాదాస్పదంలో కురుక్కుపోయింది. ముంగటడుగు ఏ వదలు వెనక్కి అడుగేస్తుందని చెప్తున్నారు. దీన్ని మీరు ఏకభిస్తున్నారా? ఇంకో విషయం ఏంటంటే బాబురావు గారు, గతంలో మనం ఒకసారి చూసినట్టయితే ఇదే సన్ రైజర్స్కు సంబంధించిన ఒక పత్రిక, ఒక టీవీ ఛానల్ కూడా ఉండే, కానీ ఆ టీవీ ఛానళ్ళు ఆ పత్రికను కాలరాస్తూ ఈరోజు సన్ రైజ్ తన పేరు మీద ఈ సన్ రైజర్స్ అని దానికి సంబంధించిన వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. దాని మీద కూడా కోర్టులో కేసులో కూడా జరిగింది. దాంట్లో బహుశా వాళ్ళు ఓడిపోయారో ఏమైందో దానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా రాలేదు. ఈ విషయంపై మీరేమంటారండి? ఇక్కడ అంటే ఇంతకుముందు డక్కన్ చార్జెస్ ఉండే, వాళ్ళు కూడా కోర్టులో విన్ అయినారు అన్నారు, అది డిఫరెంట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మోహన్ గారు చెప్పిండు క్రికెటర్స్ అండ్ రంజీ అంటే వాళ్ళు అంటారు, కానీ గత 20 years నుంచి ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేసిరు? అడ్మినిస్ట్రేటర్స్ అందరు కూడా క్రికెటర్సే కదా. హర్షద్ అయ్యూబ్, శివలాల్ యాదవ్, అజరుద్దీన్, ఎక్కడ కరప్షన్ ఏడు ఆగలే కదా. వాళ్ళు నేను కరెక్ట్ గా చెప్తున్నా కదండి, ఇవాళ 3-day టీంలు 15 లక్షలకు రెంట్ పోతున్నాయి. అవి ఎవరి దగ్గర ఉన్నాయి? ఓన్లీ ఈ నేషనల్ క్రికెట్ హర్షద్ అయ్యూబ్ అండ్ ఈ పెద్ద పెద్ద క్రికెటర్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర 3-day టీంలు ఉన్నాయి. ఆ 3-day టీంలు ఎందుకు ఉన్నాయి? అవి కరప్షన్ గా, వాటి ద్వారా కరప్షన్ పంచిపోతున్నారు. అటువంటి 20 టీంలు 2-day ఒక రేట్ ఉంది, 3-day ఒక రేట్ ఉంది, 1-day ఒక రేట్ ఉంది. వీటి వల్ల అప్కమింగ్ క్రికెటర్స్ తోటి ఎంత డబ్బులు అంటే వాళ్ళ ఆటను వాళ్ళ తల్లిదండ్రులను బ్లాక్మెయిలింగ్ చేసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రెషర్ వేస్తూ ఇంత డబ్బులు, ఎంత కరప్షన్. ఈ కరప్షన్ ఆపమనేది ఇది మంచి సొల్యూషన్. ఈ సొల్యూషన్ వాడకుండా దాన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారు. అంటే ఇది ఈ 3-dayను మేము మా దగ్గరనే ఉండాలి టీంలు, కరప్షన్ ఎట్లా పెంచిపోయింది, ఇవన్నీ టోటల్గా గవర్నమెంట్ తలుచుకుంటే ఈ కరప్షన్ చేయకుండా, ఇప్పుడు ఇండియాలోనే కాదు ఎక్కడ కూడా ఓ 10-20% కరప్షన్ ఎవరైనా చూసి చూడకుండా ఊకోగలుగుతారు. కానీ ఇది ఏంటండి, వచ్చిన 150 కోట్లు ఎట్లా తినాలి, ఎట్లా వాషౌట్ చేయాలి, ఎట్లా క్రికెట్కు కాకుండా సొంత లాభాల గురించి వాడుకోవడం, ఇది చాలా హైదరాబాద్లోనే జరుగుతుంది. ఇది వేరే రాష్ట్రాలలో ఈ విధమైన కరప్షన్ లేదు. వాళ్ళ దగ్గర వాళ్ళ అసోసియేషన్లలో నియర్ అబౌట్ 100 కోట్ల ఇన్కమ్ సోర్సెస్ పెట్టుకోరు, 100 కోట్ల ఈ డిపాజిట్స్ ఉన్నాయి. ఇవన్నీ అక్కడ ఉన్నవెందుకు, ఇక్కడ లేవెందుకు? ఇక్కడ మన దగ్గర ఓన్ గ్రౌండ్ కూడా లేదు. ఇవాళ ఒక 1-2 years అయితే హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ అసోసియేషన్ కూడా మీరు ఖాళీ చేయండి అనే విధంగా ఉంది. గవర్నమెంట్ అనవచ్చు. బాబురావు గారు, ఇప్పుడు అంటే కరప్షన్ లేని హైదరాబాద్ ను చేయాలి. ఈ రోజు ఒక ముఖ్యమంత్రి ఓ స్పోర్ట్స్ మెన్ గా ఉన్నాడు కాబట్టి ఎట్టి విధంగా దీని మీద ఒక 5-man కమిటీ వేస్తారా, 2-man కమిటీ వేస్తారా? ఆ కమిటీ కూడా వాళ్ళు చిత్తశుద్ధి ఉన్న వాళ్ళని వేసి ఇవాళ క్రికెట్ ని ఎట్లా ప్రక్షాళన చేయాలి, ఎవరు వచ్చినా కరప్షన్ చేయని విధంగా
కరప్షన్ చేసే అవకాశం లేని విధంగా క్రికెట్ను తయారు చేయాలి. అప్పుడే కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరు రాబో కాలంలో మనము మంచి క్రికెటర్స్ను అంటే ఇండియాకు ప్రమోట్ చేయొచ్చు. ఇండియాకు మనం గతంలో జరిగినట్లు 5-6 ఇండియన్ ప్లేయర్లను మనం ఆడిపించచ్చు. అంత ఎక్స్పీరియన్స్ మన దగ్గర ఉన్నాక కూడా మనము ఎందుకు ఇంత దిగజారిపోవడము? ఓన్లీ బికాస్ ఆఫ్ కరప్షన్. ఆ కరప్షన్ ఆపండి. గవర్నమెంట్కు నేను గత 15 years నుంచి కేసు అయింది, ఏసీబీ కేసు అయింది, అది నత్తనడక, అది రిజల్ట్ లేదు. ఇటువంటివి తొందరగా ఇప్పుడు 2 months రిజల్ట్ వచ్చేసింది. అదే విధంగా దాన్ని రిజల్ట్ చేయండి. అప్పుడు ఎవరైనా కూడా కరప్షన్ చేయడానికి భయపడతారు. కరప్షన్ చేయకుండా ఇవాళ ఎట్లయిపోయిందంటే తెలుసా, ఇక్కడ ఈజీ కరప్షన్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి బయటికి వెళ్ళి వస్తున్నారు. బయట నుంచి వచ్చి ఇక్కడ ఎలక్షన్లో ఈజీగా గెలవాలి, దాని తర్వాత మనం కరప్షన్ చేయాలి. ఈ అలవాటు పడ్డారు. ఈ అలవాటును మనం వ్యతిరేకించాలి. ఈ అలవాటును మనం రూపం ఆపితేనే కానీ హైదరాబాద్ పేరును మనం గతంలో ఉన్న విధంగా మనం చేయలేము. రైట్ బాబురావు గారు ఒక విషయం ఏంటంటే, మీ వీడియో ఆన్ చేసుకోండి సార్, ముందుకు రావాలి. మీ వీడియో ఆన్ చేసుకోండి సార్. వేసుకున్న తర్వాత మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా మనం వీళ్ళు జావేద్ గారి దగ్గరికి వెళ్దాం. జావేద్ గారు ఇప్పుడు చాలా స్పష్టంగా మన బాబురావు గారు చెప్పారు ఏంటంటే, గతంలో ఏదైతే మనకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక పెద్ద బ్రహ్మాండమైన పేరు ఉన్నదని చెప్తున్నా పోగా, తర్వాత కూడా ఇంత కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆ పేర్లు మీరు చెప్తేనే బాగుంటుంది, కానీ ఆ సంబంధించింది వాళ్ళు కూడా కరప్షన్కి ఇంతకుముందు కూడా పాల్పడ్డారు. 12 సంవత్సరాల క్రితం వేసిన ఏసీబీ కేసు ఇప్పటిదాకా దర్యాప్తు కేసులోనే ఉంది అని చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన దామోదర్ ఇప్పుడు ఎవరైతే మన మిత్రులు అయినటువంటి మన ధరం గురవారెడ్డి గారు ఏదైతే కంప్లైంట్ చేశారో, కేవలం 3 నెలల్లోనే దీనికి సంబంధించిన రిజల్ట్ వచ్చేసింది. కానీ ఆ 12 సంవత్సరాల క్రితం దాఖలైన ఏసీబీ కేసు ఇప్పటిదాకా బుట్ట దాఖలు ఉందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారంటే? అసలు మొదట రాజకీయ నాయకుల ప్రమేయం ఉండొద్దు, అలాగే బిజినెస్ మ్యాన్స్ ప్రమేయం ఉండొద్దు. ఇవి లేకుండా హెచ్సిఏ బోర్డు ఉంటేనే చాలా బాగా రన్ అవుతుంది. ఎందుకంటే బిజినెస్ మ్యాన్స్ కి ఆలోచనలు వేరే ఉంటాయి, రాజకీయ నాయకుల ఆలోచనలు వేరే ఉంటాయి. ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వినోద్ కుమార్ గారు ఒక మాట చెప్తున్నారు, నేను మళ్ళీ నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి. ఆయన ఉన్నప్పుడు కూడా అక్రమాలు జరిగాయి. ఎవరైతే వినోద్ గారు ఉన్నారో, వినోద్ గారు ఉన్నప్పుడు కూడా అక్రమాలు జరిగాయి. వివేక్ ఉన్నప్పుడు కూడా అక్రమాలు జరిగాయి. తర్వాతకి అజరుద్దీన్ వచ్చారు, అజరుద్దీన్ ఉన్నప్పుడు కూడా అక్రమాలు జరిగాయి. ఆస్ట్రేలియా మ్యాచ్ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగి చూసాం కదా మనం. ఈడీ విచారణ ఇవన్నీ చూసాం కదా అజరుద్దీన్ పైన. ఈ రోజు జగన్మోహన్ రావు పైన చూసాం కదా. ఎవరైతే క్రికెట్ ఆడినటువంటి ఎవరైతే మాజీ ప్లేయర్స్ ఉన్నారో ఆ ప్లేయర్స్ తోటి హెచ్సిఏ బోర్డు ఏర్పాటు చేయాలి. దాంతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు కానీ లేకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి ఆ వాళ్ళతోటి రెగ్యులర్ గా పర్యవేక్షణ నిర్వహిస్తేనే బోర్డు అనేది సక్రమంగా ఉంటుంది. లేకపోతే ఇలాంటి అక్రమాలు భవిష్యత్తులో ఇంకా జరుగుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు రాజకీయ ప్రమేయం లేకుండా ఏ సంబంధం కూడా ఎక్కడ లేకుండా కూడా ఇప్పుడు నడసనే లేదు. ఈ వ్యవస్థలో ప్రస్తుతం రాజకీయ ప్రమేయం, ప్రతి చోట రాజకీయ ప్రమేయం అవసరం అనేది వారికి సంబంధించిన ప్రతి ఒక్కరు తన లాభాలు నష్టాలు చూసుకుంటూ పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇది సాధ్యమైన పనే అనుకుంటున్నారా మీరు? 100% గా ఎవరైతే న్యాయంగా ప్రభుత్వాలు ప్లేయర్స్ కోసం నిజాయితీగా గ్రౌండ్ లెవెల్ నుంచి గ్రామ స్థాయిల నుంచి ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది కదా, కొన్ని ప్రకటనలు ఇస్తుంది కదా. ఆ ప్రకటనలు ఇచ్చినప్పుడు నిజాయితీగా గ్రామ స్థాయిల నుంచి వెళ్ళి ప్లేయర్స్ ని ఎంకరేజ్మెంట్ చేయాలి, వాళ్ళని పైకి తీసుకురావాలి. అలాంటప్పుడు నిజంగా ఎవరు పనిచేస్తారో వాళ్ళని కేటాయించి పర్యవేక్షణ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి వరకు ఉన్నాడు మన స్పోర్ట్స్ మినిస్టర్ గా. తను చెప్పాడు హైదరాబాద్ లో కానీ గ్రామ స్థాయిల నుంచి వెళ్ళి మన విద్యార్థుల నుంచి వెళ్ళి చాలా వరకు మేము ఐపీఎల్ కానీ లేకుంటే తెలంగాణ ప్రీమియర్ లీగ్ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి గ్రామ స్థాయికి వెళ్ళి పిల్లల్ని అభివృద్ధి చేస్తాం, వాళ్ళకి స్పోర్ట్స్ యూనివర్సిటీ కేటాయిస్తామని చెప్పేసి తను చెప్తుండు. ఎక్కడ అది ప్రకటనలు మాత్రమే పనికొస్తున్నాయి తప్ప ఇది ఆచరణలో లేదని చెప్పేసి కూడా మేము చెప్తున్నాము. అందుకోసమే నిజాయితీగా పనిచేసినటువంటి వాళ్ళనే మనం కేటాయించుకోవాలి. మేము అందరం కూడా యువజన సంఘాలు, విద్యా సంఘాలు, సామాజిక సంఘాలు మేమందరం కూడా వాళ్ళ సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. రైట్, ఇదే విషయంపై మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. మోహన్ గారు, ప్రస్తుతం ఏదైతే మన జావేద్ గారు అలా బాబురావు గారు చెప్పారు, ఖచ్చితంగా ఈ విషయంలో రాజకీయ ప్రమేయం లేకుండా కనుక ఎస్సీఏ ఈ అసోసియేషన్స్ ఫామ్ చేస్తే రాష్ట్రంలో మన రాజధాని హైదరాబాద్లో ఈరోజు 30కు పైగా మనం ఉన్నాయని చెప్తున్నారు.
అదన్నీ రద్దు చేసి గవర్నమెంట్ తన ఆధీనంలోనే క్లబ్లు ఏర్పాటు చేసి రూరల్కు అలాగే అర్బన్ ఏరియాలలో కన్సైన్మెంట్ చేసుకుంటూ వారికి అందరికీ అనుసంధానం చేసుకుంటూ పోతే బ్రహ్మాండమైన ప్లేయర్స్ ఇచ్చేటట్టుగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే క్రికెట్తోని సంబంధం ఉన్న వారినే ఎంచుకోవాలని చెప్తున్నారు. ఈ విషయంపై ఇది సాధ్యమయ్యే పనేనా? యాజ్ ఏ బెస్ట్ క్రికెటర్ ఎనాలిస్ట్ ఆల్సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్ సార్? అంటే డెఫినెట్లీ ఒక గేమ్ ఎవరు ఆడిండో ఆయనకు తెలుసు. క్రికెట్ ప్లేయర్ కి ఎన్ని కష్టాలు ఉన్నది, ఎట్లా వాళ్ళు ఫెసిలిటీస్ ఇవ్వాలా, వాళ్ళు ఎట్లా ఎంకరేజ్ చేయాలా, వాళ్ళు స్పోర్ట్ చేస్తే ఎట్లా సెలెక్షన్ చేయాలా, ఇట్లాంటి బాబురావు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఒక క్రికెట్ ఇప్పుడు వేరే గేమ్స్ ఎందుకు అవటం లేదండి? హాకీ, ఫుట్బాల్, అదర్ గేమ్స్ ఎందుకు అవటం లేదు? ఇక్కడ పైసలు ఉన్నదని చాలా మంది ఇక్కడ వస్తారు. ఇక్కడ వాళ్ళ కన్నా ఇక్కడ పడ్డది. వాళ్ళు డెవలప్మెంట్ ఆఫ్ క్రికెట్ ఎట్లా పక్కన పెట్టేసి వాళ్ళు డెవలప్ అవుతున్నారు. అంటే సొంతం డెవలప్మెంట్ వాళ్ళకి జాబ్ లేదు, ఏం లేదు, కానీ ఇక్కడ వచ్చి హెచ్ఏలో వచ్చి వాళ్ళు పైసలు తీసుకుంటారు అంటే అది చాలా తప్పండి. ఎందుకంటే నేను ఒక మా ఎగ్జాంపుల్ చెప్తా. మెడ్రాస్ క్రికెట్ అసోసియేషన్, బెంగళూరు క్రికెట్ అసోసియేషన్, లేకపోతే బాంబే, లేకపోతే ఢిల్లీ, లేకపోతే మహారాష్ట్ర, అక్కడ ఎందుకు అవటం లేదు? ఇట్లా వాళ్ళు ఓన్లీ క్రికెటర్స్ ని వాళ్ళు ఎలక్ట్ చేస్తున్నారు. అండ్ ఎవ్రీ మనీ ఈస్ బీన్ అకౌంటెడ్ అండ్ మోర్ ఆర్ ఫెసిలిటీస్ వీళ్ళకి అట్లా వాళ్ళు ఎలక్ట్ అవుతే కూడా వాళ్ళకి జీతం ఇవ్వండి, కావాలంటే మంత్లీ పేమెంట్ ఇచ్చేసి వాళ్ళని పక్కన పెట్టండి. పక్కన ప్రాపర్ గా మీరు రన్ చేయాలా ఈ అసోసియేషన్ మీరు అర్థం చేయొచ్చు. కానీ వీళ్ళు ఎంటైర్ పవర్, ఫైనాన్షియల్ పవర్ ఇచ్చినాక వాళ్ళు డెఫినెట్లీ మిస్యూజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు నాన్ క్రికెటర్స్, వాళ్ళది ఏం పోతుందండి, వాళ్ళది ఏం పోదు. కానీ ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ టీము చాలా పెర్ఫార్మెన్స్ అంత బాగలేదు. ఇప్పుడు మనం ఇంప్రూవ్ చేయాలంటే మంచి ప్లేయర్స్ ని ఇన్వాల్వ్ చేయాలా, మంచి ప్లేయర్స్ కి వాళ్ళకి కోచింగ్ కి అమౌంట్ ఇవ్వాలి వాళ్ళు. బాబు మోహన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక విషయం మనం బాబురావు గారు రేజ్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉప్పల్ స్టేడియంలో మనం చూసుకుంటున్నాము. రేపు రాబోయే కాలంలో ఉప్పల్ స్టేడియం కూడా వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళి తరమిచ్చే అవకాశం ఉన్నది. మనకు హెచ్సిఏకు సంబంధించిన గ్రౌండ్ కూడా లేదని చెప్తున్నాం. ఎంతో స్పోర్ట్స్మెన్షిప్ గా భావిస్తున్న మన రేవంత్ రెడ్డి గారు సీఎంగా అయిన తర్వాత స్పోర్ట్స్లోనే అతను చాలా పెద్ద మంచి బ్రహ్మాండంగా స్పోర్ట్స్మెన్ గానే వచ్చారు. కాబట్టి అతను దీని మీద ఎందుకు చొరవ తీసుకుంటారు? ఏడాదిన్నర అయిపోయిందండి. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా ఇప్పటికీ దాదాపుగా 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏలింది. దాని తర్వాత ఇప్పుడు ఏడాదిన్నర ఇప్పుడు అయిపోయింది. ఇప్పటికీ మనకు స్పోర్ట్స్ స్టేడియం కూడా లేకపోవడం దాన్ని ఎలా స్పందిస్తారండి మీరు? మీరు చూడండి, ఇప్పుడు క్రికెట్ అసోసియేషన్ లో యూనిటీ లేదు, కరప్షన్ ఎక్కువ అయిపోయింది. చాలా మంది కంప్లైంట్ చేసి ఉండొచ్చు మా టాప్ ఆఫీషియల్స్ కి. వాళ్ళు డెఫినెట్లీ అది వీళ్ళు మనం రన్ చేస్తాము, మనం ఆ స్టేడియం తీసుకుని మనం గేమ్ ని ఇంప్రూవ్ చేయాలా, లేకపోతే మనం రన్ చేయాలా, పక్కన ఉన్న ల్యాండ్ కి అన్ని ఇంకా డెవలప్ చేసుకుని అట్లాంటి వాళ్ళు ఉద్దేశంతో చెప్పుండొచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటంటే క్రికెట్ స్టేడియం మన ఓన్ రిజిస్టర్ చేసుకోవాలా. వీళ్ళు ఇంకా చేయకుండా వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అంటారు. కానీ యాక్చువల్లీ ఇట్ బిలాంగ్స్ టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రిజిస్టర్ చేసుకోవాలా వాళ్ళ పేరు మీద అండ్ ఇంప్రూవ్మెంట్ చేయాలా. డెఫినెట్లీ మన దగ్గర మంచి ప్లేయర్స్ ఉన్నారండి, ఫెసిలిటీస్ మంచిగా ఇచ్చి డెఫినెట్లీ మనం ఒక మంచి టెస్ట్ ప్లేయర్, ఇంకో కొత్త టెస్ట్ ప్లేయర్ మనం చేయాలా. అట్లాంటి ఉద్దేశంతో ఉండాలి. కానీ బయట ఎవరు క్రికెట్ ఆడలేదు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు పవర్ లో వస్తున్నారు, అది చాలా తప్పండి. ఈ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక లాస్ట్ కంక్లూడ్ గా సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బాబురావు గారు కానీ డివిఎఫ్ఐకి సంబంధించిన జావేద్ గారు చెప్పారు, గ్రామీణ ప్రాంతాలలో అనేక మంది యువకులు క్రికెట్ మీద ఆసక్తి చూపుతూ వారి తనదైన శైలిలో తన గ్రామాలలో గ్రౌండ్స్ ఏర్పాటు చేసుకొని వారు బ్రహ్మాండమైన ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ తద్వారా ఈ రోజు ఇది జరిగిన సంఘటన వాళ్ళ మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటూ ఉంటారా? వారికి ఇప్పుడు మనం వారికి నిరుత్సాహపడకుండా ఎలాంటి సందేశం వెళ్ళదలుచుకున్నారు సార్ మీరు? డెఫినెట్లీ ఇది ఇప్పుడు మెయిన్ సిటీలో ఇంత మంచి స్టేడియం ఉండి వాళ్ళు ఇంత ఫెసిలిటీస్ లేకుండా
వాళ్ళు రూరల్ ఏరియాస్ లో వాళ్ళకి డెఫినెట్లీ రూరల్ ఏరియాస్ గా రూరల్ టీమ్ కూడా డిస్ట్రిక్ట్స్ టీమ్స్ కూడా మనం ఫైనాన్షియల్లీ బెనిఫిట్ చేసి వాళ్ళకి గ్రౌండ్ ప్రాక్టీస్ ఇవన్నీ మనం ప్రిపేర్ చేసి వాళ్ళకి అలా మంచి మంచి ప్లేయర్స్ రూరల్ ఏరియాస్ లోనే వస్తారండి. ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్ ఇంకా విల్ పవర్ ఎక్కువ ఉంటది. అండ్ సిటీ ప్లేయర్స్ కన్నా వాళ్ళు డెఫినెట్లీ బీట్ చేయరు. ఒక మ్యాచ్ నేను చూశాను మహబూబ్ నగర్ లో, సిటీ 11 వర్సెస్ డిస్ట్రిక్ట్ 11. డిస్ట్రిక్ట్ 11 సిటీ 11 కొట్టించిందండి. సో అట్లాంటి ఎంకరేజ్మెంట్ రూరల్ ఏరియాస్ ప్లేస్ కి మనం ఇవ్వాలా, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వాలా, గ్రౌండ్ ఫెసిలిటీస్ ఇవ్వాలా, ఈవెన్ నెట్ ప్రాక్టీస్ ఇవ్వాలా, మంచి కోచెస్ కూడా అక్కడ అపాయింట్ చేయాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ గారు, చాలా బ్రహ్మాండమైన విషయం చెప్పారు. ఏంటంటే రూరల్లో ఉన్న విద్యార్థులకు స్పోర్ట్స్ మెన్లకు స్టెమినా బాగుంటుంది, వారికి ఒక స్ఫూర్తితో వస్తారు కాబట్టి వారిని ప్రోత్సహించే విధంగానే ప్రభుత్వాలు ఈ రోజు ఏర్పాటు చేయాలని చాలా బ్రహ్మాండమైన సందేశం ఇచ్చారు. ఇదే విషయంపై బాబురావు గారు ప్రస్తుతం ఏదైతే చెప్పారో ఈ విషయంలో మీరు చెప్పినట్టుగానే 12 సంవత్సరాల ఏసీబీ ఏదైతే రిజిస్టర్ చేసిందో బుట్ట దాఖలు చేసిన కేసును ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సిఐడి ఈ సంబంధించిన అరెస్టు చేయడం జరిగింది, ఇది కూడా రేపు రాబోయే కాలంలో ఇలాగే బుట్ట దాఖలు అవుతుందని మీరు ఉంచొచ్చా, లేకపోతే దీని మీద పరిణామాలలో వారికి శిక్ష పడే అవకాశాలు ఉంటాయని అనుకోవచ్చా మనం? ఇప్పుడు నేరం చేసినోడు ఏం చేస్తాడు తెలుసా, నన్ను ఎవడు పట్టుకోడు అని చెప్పి నేరానికి పోతాడు. ఇవాళ ఒక దొంగతనం చేయడానికి పోయి నన్ను పట్టుబడతాను పోడు, నేను దొంగతనం చేసేసి నేను సేఫ్గా వెళ్ళిపోతా అంటాడు. అదేవిధంగా ఈడ కరప్షన్ చేయడానికి వస్తున్నారు కాబట్టి కరప్షన్ చేసే డోర్స్ అన్ని క్లోజ్ కావాలి. కరప్షన్ చేయకుండా అటువంటి అమెండ్మెంట్స్ చేసి పిల్లలకు ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్కే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇచ్చేంత డబ్బులు ఉన్నాయి. గవర్నమెంట్కు అవసరమైన క్రికెట్ ప్రమోట్ చేయనీకి కొన్ని క్రికెట్లను వాళ్ళు దత్తత తీసుకొని కొన్ని ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అయినా కానీ ఇండియా బీసీసీఐ కూడా కొన్ని వేరే గేమ్స్ ఉన్నాయా వాటిని దత్తత తీసుకొని వాటిని కూడా నడిపించే తాహత ఉంది. కానీ ఇక్కడ ఉన్న డబ్బులనే మిస్యూజ్ చేయడానికి వస్తున్న కరప్టెడ్స్ను వాళ్ళని కట్టడి చేస్తే మనము హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ను చాలా మంచిగా ఇంప్రూవ్ చేయగలుగుతాం. రూరల్గా కూడా క్రికెట్ చాలా డెవలప్ చేయగలుగుతాం. రూరల్కి వెళ్ళి ఇక్కడికి రాకుండా అక్కడనే వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చి గ్రౌండ్లు ఇచ్చి వాళ్ళకు మంచి కోచింగ్ ఇచ్చి మంచి క్రికెటర్స్ తయారు చేయడానికి అన్ని వసతులు ఉన్నవి కల్పించవచ్చు. డబ్బులు ఉన్నాయి కానీ ఈ డబ్బులు పక్కదారి పడుతున్నాయి, కరప్టెడ్ జోబ్లో పోతున్నాయి. కాబట్టి ఇవి కాకుండా ముఖ్యమంత్రి గారు ఇనిషియేట్ తీసుకొని ఇప్పుడైతే ఏదైతే 2 monthsలో ఎట్లయితే చర్య తీసుకున్నావో గతంలో జరిగిన 15 years అవుతుంది, ఛార్జ్ షీట్ అయిపోయింది, దాని మీద చర్య తీసుకోమనండి. అప్పుడు భయం వేస్తుంది. ప్రతి ఒక్కరు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు రానికే భయపడాలి. అరే అక్కడ ఎంత ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుంది, అక్కడ కరప్షన్ జరగదు, అక్కడ న్యాయమైన క్రికెట్ జరుగుతుంది అన్న విధంగా తీసుకురండి. లేదు ఇక్కడ ఏమైతుందంటే గతంలో నుంచి కూడా చేసినోడు ఏమంటాడు తెలుసా, క్యా హోతా భయ్యా క్యా హోతా और 10 साल चला सकते కేసుకు. మీకు తెలుసా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు వచ్చే డబ్బులన్నీ కోర్టు కేసుల గురించి కోర్టు అడ్వకేట్ల గురించి పోతున్నాయి. ఎంత డబ్బులు పోతుందో మీరు అనాలిసిస్ చేయండి తెలుస్తుంది. ఇవాళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్ని డబ్బులు మిస్యూజ్ చేస్తుంది. ఇవాళ ప్రతి రిపోర్టు అగెనెస్ట్ వచ్చింది. కరప్షన్ జరుగుతుంది ప్రతి రిపోర్టు. బాబురావు గారు, మనం ఒక విషయం మాత్రం చాలా విషయం ఆచిద్దాం. మనం ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిరో ఈ ఇప్పుడు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద దీని మీద కఠినంగా ఎవరైతే వ్యవహరించి ఏదైతే కరప్షన్ కు పాల్పడ్డారో వారి మీద కఠినంగా శిక్ష పడేటట్టుగా చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తాం. కాకపోతే కంక్లూడ్ గా ఒకసారి డివైఎఫ్ఐకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు డివైఎఫ్ఐకి సంబంధించిన నాయకులైనటువంటి జావేద్ గారి దగ్గర వెళ్దాం. జావేద్ గారు, కంక్లూడ్ గా మీరేమంటారండి ఈ విషయంపై? మొదటగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పర్యవేక్షణ చేయాలి రెగ్యులర్ గా. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలకి క్లబ్లు ఏర్పాటు చేయాలి. అలాగే ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి స్పెషల్ గా కోచింగ్ ఇప్పించేటట్టు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. రెగ్యులర్ గా ఒక ప్రభుత్వంలో పర్యవేక్షణ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగవు. ఎవరైతే అవినీతికి పాల్పడతారో వాళ్ళకి కఠినమైన శిక్ష విధించాలి. అప్పుడే సార్ చెప్పినట్టు వాళ్ళు రావడానికి భయపడతారని చెప్తున్నారు. 100% జరుగుతుంది. ఇలాంటి టైంలోనే ఈ 2 నెలల్లో ప్రభుత్వం విచారణ చేపట్టి
తేల్చింది. బాయ్. గతంలో 15 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విచారణ ఎందుకు పూర్తి కాలేదని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా మనం అడుగుతున్నాం. ఆ విచారణ కూడా పూర్తి చేయాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి. కఠినంగా శిక్షించే రేపు వచ్చే వాళ్ళు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారని థ్యాంక్ యూ వెరీ మచ్ గారు జావేద్ గారు. ఈ రోజు ప్రస్తుతం మనతోటి పాల్పంచుకున్నందుకు మన మిత్రులైనటువంటి మోహన్ గారికి, అలాగే బాబురావు గారికి, అలాగే జావేద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో అత్యంత బ్రహ్మాండమైన ఒక హెచ్సిఏ క్లబ్ను తీర్చిదిద్దే విధంగా ఈ రోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని దానికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారని ఏదైతే ఈరోజు పట్టుబడ్డారో వారిని ఇమీడియట్లీ తక్షణమే శిక్షలు పడ్డేటట్టుగా దీన్ని నాంచకుండా ఇంకా బుట్ట దాఖలు చేయకుండా 12 సంవత్సరాల క్రితం జరిగిన కేసును కూడా ఈరోజు మరొకసారి ఛార్జ్షీట్ కూడా దాఖలైన కేసును మరొకసారి పునరాలోచించి దాన్ని మనకు తీసుకొచ్చి వారికి కఠినంగా శిక్ష విధించి, హెచ్సి అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రఖ్యాతిగాంచిన క్రికెట్ అసోసియేషన్గా పేరు తీసుకొచ్చి రాష్ట్రంలో, దేశంలో, అలాగే ప్రపంచ వ్యాప్తంగానే మన స్పోర్ట్స్, మన రాష్ట్రానికి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్స్ను ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తారని ఆశిస్తూ ఈరోజు పాల్పంచుకున్నందుకు జావేద్ గారికి, బాబురావు గారికి, అలాగే మోహన్ గారికి, కొన్ని విషయాల వల్ల గ్రాదేకర్ గారు రాయకపోయారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమం ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.